అందరికీ నమస్కారం అన్న. నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ నుండి ఈ జరుగుతున్నటువంటి ఎలక్షన్స్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. అది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఈ ఎలక్షన్స్ అనేది ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామ్యంలో మంచి నాయకులు కావాలని జరుగుతున్నటువంటి ఎలక్షన్స్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం జరుగుతూ ఉంటాయి. మరి అందులో భాగంగా ఎలక్షన్ నామినేషన్స్, దాని స్క్రూట్నీ ప్రాసెస్, విత్డ్రాల్స్, ఇవన్నీ కూడా వాళ్ళ ప్రాసెస్లో జరుగుతూ ఉంటాయి. మరి గత 3 తారీఖు నుండి 10 తారీఖు వరకు అందరు కూడా నామినేషన్స్ వేయడం జరిగింది. ఈరోజు స్క్రూట్నీ ఉండే. స్క్రూట్నీ ఎందుకు పెడతారు? ఈ ఎవరైతే కాంటెస్ట్ చేయాలనుకుంటున్న వ్యక్తులు వారి యొక్క సెల్ఫ్ ఐడెంటిటీ, సెల్ఫ్ క్యారెక్టర్, అన్ని ఫైనాన్షియల్, ఫ్యామిలీ, అన్ని విషయాలకు సంబంధించి పబ్లిక్కి ట్రాన్స్పరెంట్గా ఉండాలని, వాళ్ళ పైనటువంటి కేసుల విషయం కానివ్వండి, ఆస్తుల విషయం కానివ్వండి, ఇంకా వాళ్ళ పర్సనల్ సంబంధించిన అన్నీ కూడా సబ్మిట్ చేయవలసిందిగా వాళ్ళు ఫామ్ 26 అని పెడతారు. అందులో భాగంగా మా జూబ్లీహిల్స్లో అందరు కూడా నామినేషన్స్ వేసిన దాంట్లో మేము ఇద్దరిని చాలా మిస్టేక్స్ ఐడెంటిఫై చేసినాం. అందులో బీఆర్ఎస్ నాయకుడైనటువంటి మాగంటి గోపీనాథ్ గారు అండ్ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నటువంటి మొహమ్మద్ అజరుద్దీన్ గారు. ముందుగా మాగంటి గోపీనాథ్ గారి విషయానికి వస్తే, ఆయన ఈ ఫామ్ 26లో గత ఎలక్షన్స్లో కూడా తన ఫ్యామిలీ డీటెయిల్స్ రాంగ్గా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. తనకి ఫస్ట్ మ్యారేజ్ 1998లో నిజాం గ్రౌండ్స్లో జరిగింది. ఇది తన వెడ్డింగ్ కార్డు 1998 వెనస్డే 29th ఏప్రిల్ 1998లో నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో జరిగినటువంటి వెడ్డింగ్ కార్డ్. తన ఫస్ట్ వైఫ్ డీటెయిల్స్, మ్యారేజ్, ఆ పెళ్ళి యొక్క ఫొటోస్, వారికి ఒక అబ్బాయి కూడా ఉండడం వాళ్ళకు ఒక బాబు కూడా ఉన్నాడు. ఫస్ట్ వైఫ్ నేమ్ వచ్చి మాలిని, కే మాలిని. బాబు వచ్చి ప్రతిమ్య బాబు పేరు. ఇది బర్త్ సర్టిఫికేట్. ఇది ఆర్టీఐ యాక్ట్ ద్వారా చెన్నై నుండి, వాళ్ళు చెన్నైలో ఉంటున్నారు, అక్కడ నుండి తెప్పియడం జరిగింది. ఇది బర్త్ సర్టిఫికేట్. అండ్ ఇందులో ఫాదర్ నేమ్ కూడా క్లియర్గా ఉంది. వైఫ్ మాలిని, ఫాదర్ నేమ్ గోపీనాథ్, సన్ వచ్చి ప్రత్యుమ్న. అండ్ వీళ్ళు మాత్రం ఎలక్షన్ అఫిడవిట్లో సునీత అండ్ పిల్లల పేరు అక్షర, వాత్సల్య, దిశిరా అని చెప్పి గత 3 సార్లు కూడా ఎలక్షన్ అఫిడవిట్లో ప్రజలని తప్పుడు ఇన్ఫర్మేషన్, ఎలక్షన్ సిస్టమ్కి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఇతను నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. మాకున్నటువంటి సోర్సెస్ ద్వారా ఇతను ఏవైతే తప్పులు చేస్తూ ఉన్నాడో అది చూపించడానికి మేము చట్ట ప్రకారం ఇవన్నీ సంపాదించి ఈ వేసినటువంటి అఫిడవిట్ని ఈరోజు ఛాలెంజ్ చేయడం జరిగింది. ఇదొకటి విషయము. అండ్ ఈ ఫామ్ 26 ప్రకారం కంప్లీట్ ఈచ్ అండ్ ఎవ్రీ కాలం కూడా ఫిలప్ చేయాలా. ఈ ఫామ్ ఏ రకంగా ఉంటే ఆ రకంగా మనం అఫిడవిట్ చేసి నామినేషన్ వేయాలన్నది రూలు. చాలా కఠినమైన రూల్స్ ఇవన్నీ కూడా. ఇందులో ఎక్కడైనా బ్లాంక్ ఉన్నా, ఈ ఫార్మాట్ కాకుండా సొంతంగా ఏదైనా దీన్ని బేస్ చేసి వేరే ఫార్మాట్ ప్రిపేర్ చేసినా సరే ఇట్ ఈస్ డీమ్ టు బి రిజెక్టెడ్. నామినేషన్ డీమ్ టు బి రిజెక్టెడ్. ఇందులో ఒకటి ఫ్యామిలీని హైడ్ చేయడం, అంటే తనకున్నటువంటి భార్య పిల్లలని చూపించకపోవడం ఒక మిస్టేక్. అండ్ నెక్స్ట్ ఇందులో ఫామ్ 26లో పాయింట్ నెంబర్ 8లో కాలం నెంబర్ 2 దీంట్లో హ్యాస్ ద డిపోనెంట్ బీన్ ఇన్ ఆక్యుపేషన్, ఎవరైనా గవర్నమెంట్ అకామిడేషన్ తీసుకొని ఉంటే
దానికి సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ బిల్స్, ఛార్జెస్, వాటర్ ఛార్జెస్, టెలిఫోన్ ఛార్జెస్ ఇవన్నీ కూడా క్లియర్ చేసి ఉండాలని చెప్పి దీంట్లో ఉంది. ఇక్కడ ఏదైతే కాలంలో ఎస్ ఆర్ నో ప్లీజ్ టిక్ ద అప్రాప్రియేటివ్ ఆల్టర్నేటివ్ అనేది ఇక్కడ మ్యాండేటరీ. ఈ ఫామ్ని ఎక్కడ కూడా కనీసం ఒక అక్షరం కూడా మార్చడానికి లేదు చట్టం రూల్ ప్రకారం. అందులో ఇతను ఈ కాలంని వైలేట్ చేస్తూ ఇది నో అని పెట్టినాడు, టిక్ పెట్టలేదు. ఈ టిక్ ఈజ్ వెరీ మ్యాండేటరీ. సో దీని మీద కూడా మనము అబ్జెక్షన్ రేజ్ చేయడం జరిగింది. కానీ ఈరోజు రిటర్నింగ్ ఆఫీసర్ మా అబ్జెక్షన్స్ని పాజిటివ్గా స్వీకరించలేదు. అండ్ దేర్ ఆర్ ఈ రూల్స్ కూడా ఉన్నాయి, మేము ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆఫ్ నామినేషన్ పేపర్స్ ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది, అధికారికి చూపించడం జరిగింది. ఇతను చేసినటువంటి ఈ 2 పొరపాట్ల పైన నామినేషన్ రిజెక్ట్ చేయాలని చెప్పి మేము అఫీషియల్గా కౌంటర్ ఎఫిడవిట్ కూడా ఈరోజు స్క్రూటినీ అధికారికి 61 జూబ్లీ RO గారికి ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ఎక్నాలెడ్జ్మెంట్ వాట్ హీ హాజ్ గివెన్. యాక్చువల్లీ నామినేషన్నే రిజెక్ట్ చేయాలి, కానీ అట్లీస్ట్ మేము ఫైట్ చేస్తే కనీసం ఈ ఎక్నాలెడ్జ్మెంట్ అని వచ్చింది మాకు. అండ్ ఇందులో ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆఫ్ నామినేషన్ పేపర్లో ఫిఫ్త్ పాయింట్లో క్లియర్గా ఇట్ ఈస్ రిటన్, చెక్ వెదర్ ఆల్ కాలమ్స్ ఆఫ్ ద అఫిడవిట్ ఆర్ ఫిల్డ్ అప్, as incomplete affidavits are liable to be rejected, leading to rejection of nomination paper. In case of any columns left blank by the candidate, returning officer will mention it in the checklist and it is handed over to the candidate against proper receipt. In such cases, the candidate will have the opportunity to file a fresh affidavit, complete in all respect by the time fixed by the scrutiny. So, ఇందులో క్లియర్గా కూడా బ్లాంక్ కాలమ్స్, ఇన్కంప్లీట్ అఫిడవిట్ని రిజెక్ట్ చేయమన్నది రూలు. ఇతను అక్కడ ఆ పాయింట్లో ఇన్కంప్లీట్గా ఉండడం వల్ల మేము రిజెక్షన్ చేయమని చెప్పి చాలా సీరియస్గా అడగడం జరిగింది, కానీ జరగలేని పరిస్థితి. సో ఇది మాగంటి గోపీనాథ్ గారికి సంబంధించినటువంటి సప్రెసింగ్ ఆఫ్ ఫ్యాక్ట్స్లో ఇవన్నీ భాగము. ఆ ఫ్యామిలీ, సొంత ఫ్యామిలీకే న్యాయం చేయలేని మాగంటి గోపీనాథ్ రేపు ప్రజలకేం న్యాయం చేస్తాడు? సో మేము అతను తప్పిపోయిన, ఆయన మర్చిపోయినటువంటి ఫ్యామిలీని మేము అట్లీస్ట్ ఇట్లనైనా తీసుకురావడం జరుగుతూ ఉంది. అలా కంప్లీట్ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. తన వైఫ్, తన బావమరిది, వాళ్ళ మామ, అత్త, ఇల్లు, కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మేము చట్ట ప్రకారం తీసుకొచ్చి ఈరోజు ఫైల్ చేయడం జరిగింది. అండ్ ఇంకో విషయానికి వస్తే, అండ్ దిస్ ఈజ్ అ ఫాల్ట్స్ ఆఫ్ మాగంటి గోపీనాథ్. ఫ్యాక్ట్స్ని వాస్తవంగా నామినేషన్ అఫిడవిట్లో చూపించకుండా క్వాలిఫికేషన్, అండ్ ఫర్ టాకింగ్ అబౌట్ క్వాలిఫికేషన్, తను 2014లో డిగ్రీ ఫ్రమ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ 1918 వెంకటేశ్వర ట్యుటోరియల్స్. మరి ఎక్కడ ట్యుటోరియల్లో ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఇచ్చారో తెలియదు. అండ్ BA in 1983 ఉస్మానియా యూనివర్సిటీ అంట. అయితే ఇది 2014 అఫిడవిట్లో ఈ రకంగా మెన్షన్ చేసినాడు. 2018లో ఇంటర్మీడియట్ అనే రాసినాడు. అండ్ ఇప్పుడు వచ్చి 2023 ఇప్పుడు లేటెస్ట్ అఫిడవిట్లో కూడా ఇంటర్మీడియట్ అనే రాసినాడు. అంటే ఈయన నేచరే హైడ్ చేయడం, ప్రజలని మభ్యపెట్టడం, అధికారులని ఫూల్ చేయడం, చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళడమే ఇతని హాబీ. పబ్లిక్ని ఫూల్ చేస్తూ ఉన్నాడు ఇతని అఫిడవిట్స్ ద్వారా. పబ్లిక్ అందరు కూడా బాగా ఇవన్నీ కూడా దెర్ ఈజ్ సమ్ సిస్టమ్ విచ్ వీ నీడ్ టు ఫాలో. ఈ ఎలక్షన్ అనేది ఇప్పుడు రోడ్ల మీద వచ్చి ఓట్ల పద్ధతి కాకుండా ఇవన్నీ కూడా సిస్టమ్ ఉంటుంది. దీన్ని ప్రాపర్గా అఫిడవిట్ రూపంలో ఎంత నిజాయితీగా దీంట్లో మనము ఉన్నటువంటి మన పర్సనల్ లైఫ్ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేయాల్సిన బాధ్యత ఎంతో ఉంది. సో ఇతను గత 3 టర్మ్లు కూడా 3 అఫిడవిట్లు కూడా రాంగ్ మెన్షన్ చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ ఐడెంటిఫై చేసి మేము ఈరోజు RO గారికి బై రిటర్న్ ఇచ్చి బాగా సీరియస్గా ఫైట్ చేసినాము. బట్ ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. అండ్ మేము ఈ విషయానికి రేపు RO గారి పైన కూడా మేము RO గారి పైన కూడా మేము రేపు ఎలక్షన్ కమిషనర్ కూడా ఈ విషయంలో మేము రిప్రజెంట్ చేయబోతా ఉన్నాము. అండ్ వీ విల్ హ్యావ్ ఎ లీగల్ ఫైట్ ఆన్ దిస్ ఇఫ్ వీ డోంట్ గెట్ జస్టిస్ బై ద ఎలక్షన్ కమిషన్. అండ్ తప్పకుండా ఇది
అతి తొందరలో 2 రోజులలో మేము దీన్ని హైకోర్టులో కూడా మేము దీన్ని చేసి ఈ క్యాండిడేచర్ పైన స్టే వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే తప్పుడు అఫిడవిట్లు సబ్మిట్ చేసి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని హైడ్ చేసి తప్పుగా అధికారులని మిస్లీడ్ చేసి తప్పుగా సమాజానికి ఫేస్ చేస్తూ ఇక్కడ ప్రజల్ని పాలించడానికి వస్తూ ఉన్నారు. ఆయన గత చేసినటువంటి 10 సంవత్సరాలలో అనేక రకమైన పొరపాట్లు, ఎక్కడ డెవలప్మెంట్ లేదు. ఈరోజు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ప్రజలందరూ కూడా అంటే పనులు చాలామందికి జరగవు. ఎమ్మెల్యేకి లిమిటెడ్ బడ్జెట్ ఉంటుంది, బడ్జెట్ ప్రకారం పనులు చేస్తూ ఉంటారు. బడ్జెట్ లేకపోతే చేయలేని పరిస్థితి వాళ్ళది కూడా, ఎవరైనా ఎమ్మెల్యే ఉన్నప్పటికీ. కానీ జూబ్లీ హిల్స్లో మాత్రం బాధతో పాటు భయంతో బ్రతుకుతున్నటువంటి ప్రజలు ఉన్నారు జూబ్లీ హిల్స్లో. దే ఆర్ ఎఫ్రైడ్ ఆఫ్ ద ఎక్స్-ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. ఎవరినైనా సరే తన సొంత వారిని కానీ అపోజిషన్ వారిని కానీ కేసులు పెట్టడం, ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టడము, పేదోడు ఇల్లు కట్టుకుంటే కూల్చడం, ఇటువంటి చాలా హరాస్మెంట్ జరుగుతూ ఉంది. మీ మీడియా ద్వారా నేను పబ్లిక్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, చూజ్ ఎ బెటర్ లీడర్, చూజ్ హూ ఆర్ అవైలబుల్ ఫర్ యూ. అంటే ఎవరైతే మీకు అవైలబుల్ ఉంటారో, మీకు అందుబాటులో ఉంటాడో, మీ కష్టాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తులు, మీకు మీ సమస్యలపైన పోరాడేటోళ్ళు, మిమ్మల్ని ఆదుకునేటోళ్ళ విషయం ఆలోచించండి. ఇట్లా తప్పుడు అఫిడవిట్లు ద్వారా ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నటువంటి వ్యక్తుల గురించి మీరు ఆలోచన చేయండి అని చెప్పి మీ మీడియా ద్వారా నేను కోరుకుంటా ఉన్నాను. ఈరోజు ఈ నామినేషన్ని రిజెక్ట్ చేయలేదు. దీని మీద మేము రేపు కమిషనర్ గారు కూడా వెళ్తాము. అండ్ వీల్ హ్యావ్ ఎ లీగల్ ఫైట్ ఆల్సో. అండ్ కమింగ్ టు మొహమ్మద్ అజారుద్దీన్, కాంగ్రెస్ పార్టీ తరఫున అజరుద్దీన్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. మరి ఈయన ఏనాడు కూడా మా కాన్స్టిట్యున్సీకి వచ్చిన దాఖలాలు లేవు. సరే, పార్టీలో పెద్దలు ఇచ్చినటువంటి బీఫామ్ని బేస్ చేసుకొని తిరగడం జరుగుతుంది. ఈయన కూడా అజరుద్దీన్ గారు కూడా ఈరోజు అఫిడవిట్ స్క్రూట్నీలో ఇతను సర్ప్రైజ్ చేసినటువంటి ఫ్యాక్ట్స్, ఇతను చేసినటువంటి మిస్టేక్స్ విషయంలో మేము చాలా సీరియస్గానే ఫైట్ చేసినాం ఆర్ఓ గారి దగ్గర. రిజెక్షన్ గ్రౌండ్స్ ఎంత క్లియర్గా ఉన్నా సరే ఆర్ఓ గారు దీన్ని చేయకుండా యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇందులో క్లియర్గా అంటే హ్యాండ్బుక్ ఫర్ క్యాండిడేట్స్ అని వీళ్ళే ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్సే ఇస్తారు ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిడేట్కి. ఇందులో క్లియర్గా పేజ్ నెంబర్ 70 4.5 గ్రౌండ్ ఫర్ రిజెక్షన్ ఆఫ్ నామినేషన్ పేపర్. ఇందాక కూడా నేను చదివిన ఇందులో ఉన్నటువంటి పాయింట్సే. ఇఫ్ ద క్యాండిడేట్ ఫెయిల్స్ టు ఫర్నిష్ with his or her nomination papers the affidavit in the prescribed format, అంటే it is deemed to be rejection, ground for rejection of nomination paper. Prescribed affidavit in the prescribed format. ఒకవేళ అఫిడవిట్ కనుక ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో లేకపోతే, ఇందాక చెప్పినట్టు ఈ ఫామ్ 26 ఏ రకంగా అయితే ఉంటుందో అదే రకంగా మనం అఫిడవిట్ ప్రిపేర్ చేసి ఇవ్వాలి. సో అజరుద్దీన్ గారు ఆయన వేసినటువంటి అఫిడవిట్లో పేజ్ నెంబర్ 2లో ఆయన కూడా తన ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా ఇవ్వలేదు. ఇట్ ఈస్ మ్యాండేటరీ. వైఫ్, కిడ్స్, పిల్లల పేరు మెన్షన్ చేయాలా, వాళ్ళ అసెట్స్, లయబిలిటీస్, బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్ ఇవ్వాలి. అందులో వైఫ్ది ఇవ్వలేదు, తన పేరు కూడా రాయలేదు ఇక్కడ. అండ్ క్రిమినల్ కేసెస్ అనేది కూడా ఈయన కంప్లీట్ ఫార్మాటే చేంజ్ చేశాడు. అంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన ఫార్మాట్ ఒకటి, ఈయన గారు ఇచ్చినటువంటి ఆయన సెల్ఫ్ అజరుద్దీన్ ఫార్మాట్ అనమాట. ఇది అజరుద్దీన్ ఫార్మాట్ ఇట్లా యాక్చువల్లీ ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది వర్టికల్ కాలమ్స్. అండ్ ఆయనకు సంబంధించినటువంటి కేసెస్, క్రిమినల్ కేసెస్ రివర్స్ క్రొనాలజికల్ ఆర్డర్లో, అంటే 23 ఇప్పుడు ఈ సంవత్సరం అయిన కేసు, 22 అయినటువంటి కేసు, అంటే ఇట్లా డిక్రీజింగ్ నెంబర్ వేయం అన్నది క్లియర్గా ఇందులో పాయింట్స్ ఉన్నాయి. డీటెయిల్స్ షుడ్ బి గివెన్, అంటే క్రిమినల్ కేస్ డీటెయిల్స్ షుడ్ బి గివెన్ ఇన్ రివర్స్ క్రోనలాజికల్ ఆర్డర్, దట్ ఈస్ లేటెస్ట్ కేస్ టు బి మెన్షన్ ఫస్ట్ అండ్ బ్యాక్వర్డ్స్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ద డేట్స్ ఫ్రమ్ ద అదర్ కేస్ ఫర్ ద అదర్ కేసెస్. అంటే
రివర్స్లో అతని పైన జరిగినటువంటి కేసెస్ అన్నీ కూడా రివర్స్ ఫార్మాట్లో ఇవ్వాలన్నది రూల్. ఇదన్నీ కూడా వైలేట్ చేసినాడు ఆయన ఇష్టం వచ్చిన ఫార్మాట్లో ఇచ్చినాడు ఒక పాయింట్. అండ్ తను వైఫ్కి గోల్డ్ ఉందని 290 గ్రాముల గోల్డ్ 14 లక్షలు ఉందని ఫామ్ ఏ ఫామ్ బి ఉంటాయి 26 ఈ అఫిడవిట్లో. ఫామ్ ఏలో అన్ని డీటెయిల్గా అసెట్స్, లయబిలిటీస్, గోల్డ్, మూవబుల్ అసెట్స్, క్రిమినల్ కేసెస్, కన్విక్షన్ అయినారా లేదా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఫామ్ ఏ పార్ట్ ఏలో ఉంటుంది. అండ్ పార్ట్ బిలో సింపుల్గా ఇవన్నీ కూడా మెన్షన్ చేయాల్సి వస్తుంది. అందులో గోల్డ్ ఒక దగ్గర చూపించినాడు పార్ట్ ఏలో. పార్ట్ బి అనేది అఫిడవిట్ వెరిఫికేషన్ చేసి నోటరీ చేయాలి. దాంట్లో అతను ఆ గోల్డ్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయలేదు, నిల్ అని పెట్టినాడు. అంటే ఒకటే అఫిడవిట్లో ఒక దగ్గర ఉంది అని ఒక దగ్గర లేదు అని తప్పుగా చూపించడం జరిగింది. అది కూడా మిస్టేక్. అండ్ అజరుద్దీన్ గారు 2009 నుండి 14 వరకు మనకి మురాదాబాద్ ఎంపీగా చేయడం అందరికీ తెలిసినటువంటి విషయమే. తను 16th ఏప్రిల్ నుండి 18th మే వరకు 5 years ఎంపీగా కొనసాగించినాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఇందాక చెప్పినట్టు ఈ అఫిడవిట్ ఎవరైతే క్యాండిడేట్ ఉన్నాడో the deponent has been occupation of accommodation provided by government at any time during the last 10 years. During last 10 years before the date of notification of the current election. మనకి November 3న ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ నుండి 10 years బిఫోర్ అంటే November 3rd, 2013. మళ్ళీ మన అజరుద్దీన్ గారు 18th మే 2014 వరకు కూడా తను ఎంపీగా కొనసాగినారు. 18th మే 2009 నుండి 18th మే 2014. బట్ ఇక్కడ రూల్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 10 years లోపు గవర్నమెంట్ క్వార్టర్స్ కానీ ఎనీ గవర్నమెంట్ అకామిడేషన్లో ఉన్నటువంటి వాళ్ళైతే వాళ్ళ అడ్రస్ ఇవ్వాలి, గవర్నమెంట్ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాలి. అంటే అతను ఏ క్వార్టర్లో ఉంటే ఆ క్వార్టర్ డీటెయిల్ అడ్రస్ ఇవ్వాలి, ఏరియా ఇవ్వాలి. అండ్ దానికి సంబంధించినటువంటి రెంట్, ఎలక్ట్రిసిటీ, వాటర్, టెలిఫోన్ ఛార్జెస్ దేర్ ఈజ్ నో డ్యూ పేయబుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అబౌవ్ గవర్నమెంట్ అకామిడేషన్ అని. అంటే రెంట్, ఎలక్ట్రిసిటీ, వాటర్ ఛార్జెస్, టెలిఫోన్ ఛార్జెస్ ఇవన్నీ కూడా క్లియర్గా ఉన్నట్టు ఒక నో డ్యూ సర్టిఫికేట్ కూడా ఇతను ప్రొడ్యూస్ చేయాలి. అతను ఎంపీగా చేసినట్టు దేశమంతా తెలిసినటువంటి విషయమే. అయితే ఈ మనకు వచ్చినటువంటి November 3rd నుండి 10 ఏళ్ళు చూస్తే 2013 నవంబర్, ఇతను గారు చేసింది 2014 మే వరకు కూడా ఎంపీగా కొనసాగించినాడు. అంటే ఇంకో 6 నెలల సమయం ఆయన ఈ గవర్నమెంట్ క్వార్టర్స్ని ఎంజాయ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఈ రెంట్, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, వాటర్ ఛార్జెస్, టెలిఫోన్ ఛార్జెస్ ఇవన్నీ కూడా క్లియర్ చేసి ఉంటేనేమో నో డ్యూ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఒకవేళ చేయలేని పరిస్థితి ఉంటే అవి క్లోజ్ చేసి నో డ్యూ సర్టిఫికేట్ ఇవ్వాలి. అండ్ ఇక్కడ కూడా టిక్ ద అప్రాపరేటివ్ అనేది మెన్షన్ చేయాలి. కానీ అజరుద్దీన్ గారు ఇది నాకు అప్లికబులే కాదు అని క్లియర్గా రాసినారు. అంటే నేను ఎంపీగా కొనసాగించలే అనే విషయం అనే పద్ధతిలో, అంటే అతను ఎప్పుడు ఎంపీగా లేనట్టు మర్చిపోయినట్టున్నాడు. ఆయన 6 నెలలు ఎంపీగా ఉండే ఆ టైంలో. ఇది వెరీ మ్యాండేటరీ అనమాట. ఇది కూడా అజరుద్దీన్ ఇది సర్ప్రైజ్ చేసినట్టు. ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్. ఆరో గారికి మేము చాలా సీరియస్ ఫైట్ చేసినాం దీని విషయంలో. 6 నెలలు ఎంపీగా కొనసాగించినప్పుడు నాట్ అప్లికబుల్, అతనికి ఇది ఈ కాలం వర్తించదు, ఈ రూల్ వర్తించదు అని ఎట్లా రాస్తాడని చెప్పి మేము చాలా సీరియస్గా ఫైట్ చేయడం జరిగింది. అతని క్వార్టర్ నెంబరు, అతని అడ్రస్ అన్నీ కూడా మేము డీటెయిల్స్ తీసుకొని ఆరో గారికి ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ క్లియర్లీ ది సప్రెషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. తన భార్య పేర్లు చెప్పకపోవడము, ఇటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ హైడ్ చేయడము, ఇవన్నీ కూడా
ఇవన్నీ కూడా సర్ప్రెషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద కన్సిడర్ చేసి రిజెక్ట్ చేయమని చెప్పడం జరిగింది. బట్ ఆర్ఓ గారు అసలు దీన్ని యాక్సెప్టే చేయలేదు. అండ్ పార్ట్ బిలో క్లియర్గా మరోసారి ఇక్కడ అడిగినారు ప్రాపర్టీ డీటెయిల్స్, మూవబుల్ అసెట్స్ ఇవన్నీ కూడా. అండ్ పార్ట్ బిలో మళ్ళీ స్పౌస్ కాలంలో గోల్డ్ అనేది ముందు చూపించినాడు, ఇక్కడ గోల్డ్ నిల్ అని ఉంది. అసలు ఇది రాంగ్, తప్పు అనమాట. ఒకే దాంట్లో ఒక దగ్గర అట్లా చెప్పడం, ఇంకో దగ్గర ఇట్లా లేదు అని చెప్పడం అనేది కూడా రాంగ్. దిస్ షుడ్ బి వెరీ పర్ఫెక్ట్. ప్రతి ఒక్క కాలము ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దీనికి. అండ్ రేట్స్ వాళ్ళు ఎవరైతే వాళ్ళ ల్యాండ్స్కి అసెట్స్కి సంబంధించినటువంటి రేట్స్ కూడా ఉంటాయో, అంటే మార్కెట్ వాల్యూకి సంబంధించి కూడా ప్రాపర్గా టోటల్ అంతా కూడా కరెక్ట్ టోటల్ వేయాలి. అంత డీటెయిలింగ్గా జరుగుతుంది ఈ స్క్రూట్నీ అంటే. కానీ మన జూబ్లీహిల్స్ ఆర్ఓ గారు మాత్రం ఈ స్క్రూట్నీ అంటే చాలా వెరీ లైట్గా తీసుకొని ఎంత మొరబెట్టుకున్నా సరే ఆయన అసలు పట్టించుకోకుండా ఈ నామినేషన్ని కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇంత అన్యాయం ఈ అధికారుల వల్ల ఇట్లా జరగడం వల్లనే ఇటువంటి లీడర్స్ అందరు కూడా అంటే తప్పుడు మెసేజెస్, తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నటువంటి నాయకులే ఉంటే పబ్లిక్కి ఎట్లా అనేది ఆలోచించాలి, పబ్లిక్ అంతా కూడా ఆలోచించాలి. అండ్ ఇందాక మేము చదివినాను, ఒక రూల్ పాయింట్ చదివినాను, బ్లాంక్ ఉంటే అఫిడవిట్లో ఏ కాలమైన బ్లాంక్ ఉంటే కూడా రిజెక్షన్కి ఎలిజిబుల్. అది ఇప్పుడు ఇక్కడ 8th పాయింట్లో తన ఇన్హెరిటెడ్ ప్రాపర్టీ అని ఒకటి ఉంది, ఇద్దరికి ఉంది, తనకి తన వైఫ్కి. ఇందులో ఇక్కడ బ్లూ హైలైట్ చేసినాడు, AB ఉండాలి, AB. ఇక్కడ AB రాసినాడు, ఇక్కడ B పాయింట్ని మిస్ చేసినాడు. అంటే దిస్ ఈజ్ బ్లాంక్ అనమాట. ఇక్కడ సంబంధించినటువంటి ఇన్హెరిటెడ్ ప్రాపర్టీ విషయంలో బ్లాంక్ పెట్టినాడు. ఐదర్ నిల్లు పెట్టినా నో ప్రాబ్లం, ప్రాపర్టీ లేదన్నా నాట్ అప్లికబుల్ అన్నా నో ప్రాబ్లం, కానీ బ్లాంక్ అనేది ఉండద్దు. సో ఈ బ్లాంక్ పెట్టినాడు. ఈ బ్లాంక్ని ప్లస్ సర్టిఫికేట్ ఏదైతే గవర్నమెంట్ బాడీ నుండి కావాలో ఇవన్నీ కూడా మేము లిస్ట్ అవుట్ చేసి ఆర్ఓ గారికి వెరీ సీరియస్గా మేము ఫైట్ చేయడం జరిగింది. ఇన్ని గ్రౌండ్స్, ఇన్ని రూల్ పొజిషన్స్ ఇవన్నీ కూడా చెప్తే కూడా అధికారి అంత పాజిటివ్గా రెస్పాండ్ కాకుండా తన నామినేషన్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారి విషయానికి వస్తే 2 భార్యలు, తన ఫస్ట్ భార్యను మర్చిపోయినాడు, కొడుకుని మర్చిపోయినాడు. అసలు ప్రజా జీవితంలో వాళ్ళ ముందు ఏ రోజు కూడా వాళ్ళ ప్రస్తావన రాలేదు. కానీ మాకు కొన్ని సోర్సెస్ ద్వారా మా దగ్గరికి వచ్చి బాధ పెట్టుకున్నారు. ఆయన విషయం అలా ఉంటాయి. అజరుద్దీన్ గారికి మరి మేము గూగుల్ చేస్తే 2010లో తన వైఫ్ ఏదో సంగీత గారు ఉన్నారో డైవర్స్కి వేసినట్టు ఉన్నది. కానీ ఇందులో అఫిడవిట్లో మాత్రం తన వైఫ్ పేరు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. స్పౌజ్ అని రాసినాడు, పాన్ నెంబర్ రాసినాడు. పాన్ నెంబర్ అంటే మేము 2017లో అజరుద్దీన్ గారికి ఒక వైఫ్ అయిందని ఒక వినికిడి విన్నాము. అది ఎంతవరకు నిజమో మాకు తెలియదు. బట్ ఇందులో ఉన్నటువంటి డీటెయిల్స్ చూస్తే సంగీత గారిది ఉంది. సంగీత గారు ఏమో 2010లోనే తను అజరుద్దీన్కి డైవర్స్ చేయడం జరిగింది. బట్ దే హ్యావ్ టు మెన్షన్ ఎవ్రీథింగ్. ఒకవేళ డైవర్స్ కేసు జరుగుతున్నా దే హ్యావ్ టు మెన్షన్, డైవర్స్ అయిపోయినా దే హ్యావ్ టు మెన్షన్. ఇటువంటివన్నీ కూడా వీళ్ళు హైడ్ చేసి అంటే ప్రజల్ని మోసం చేస్తూ, అధికారులను మోసం చేస్తూ, ఇంత అంటే ఈ సిస్టమ్కి వ్యతిరేకంగా వెళ్తున్నటువంటి వీరిని అధికారులు రిజెక్ట్ చేయాలా, అధికారులు ఎంకరేజ్ చేయొద్దు. బట్ స్టిల్ ఇన్ని మిస్టేక్స్ని ఐడెంటిఫై చేసి మేము ఎంత మొరపెట్టుకున్నా ఈరోజు ఆర్ఓ గారు ఆ రూల్ పొజిషన్స్ని కూడా వైలేట్ చేస్తూ మాకు అతన్ని నామినేషన్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో మేము మీ మీడియా ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రజలందరూ కూడా జరుగుతున్న పరిస్థితులను గమనించాలా. ఇటువంటి తప్పుడు సమాచారాలతో ప్రజల్ని డైవర్ట్ చేసి, ప్రజల్ని మాయమాటలు చెప్పి వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ప్రజలకు వస్తూ ఉంటారు. మా జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఎన్నిసార్లు ఎలక్షన్ జరిగినప్పుడు కూడా నాన్ లోకల్ పర్సన్స్కి అవకాశాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళేమో వాళ్ళ స్వార్థాల కోసం మా ప్రాంతాల్లో వచ్చి రాజకీయాలు చేస్తారు. ఓడిపోతే మళ్ళీ ఏ నాయకుడు కనిపించడు. ఇటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా ఆలోచించాలా. ఈరోజు జరుగుతున్నటువంటి ఎలక్షన్స్లో
మరి ఇంత పెద్ద పెద్ద పార్టీల నుండి పోటీ చేస్తున్నటువంటి ఇంత పెద్దోళ్ళు ఇన్ని తప్పుడు సమాచారాలను ఎలక్షన్ ఆఫీసర్కి ప్రొవైడ్ చేస్తూ వాళ్ళని కూడా తప్పుదోవ పట్టిస్తూ ప్రజలను తప్పు అంటే ఇదంతా కూడా పబ్లిక్ డొమైన్ నుండి తీసుకున్నాం. దిస్ ఈజ్ వెరీ ట్రాన్స్పరెంట్. ఎవరు సబ్మిట్ చేసినా సరే ఆన్లైన్లో ఆర్ఓ గారు వితిన్ 24 hours పెట్టాలా, అక్కడి నుండి డౌన్లోడ్ చేసుకున్నాం. మేమేమో సొంతంగా సంపాదించింది కాదు, ఇక్కడ పెట్టినటువంటి ఇన్ఫర్మేషన్నే మేము తీసుకొని ఇందులో ఉన్నటువంటి మిస్టేక్స్ని ఐడెంటిఫై చేసి ఇతను తప్పుడు అఫిడవిట్ ప్రొడ్యూస్ చేసినాడు, రూల్స్కి అగేన్స్ట్గా ఇతను నామినేషన్ ఫైల్ చేసినాడు అని చెప్పి దీని మీదనే మేము అబ్జెక్షన్ రైజ్ చేయడం జరిగింది. బట్ ఆర్ఓ క్లియర్ కట్గా దీన్ని వైలేట్ చేస్తూ వాళ్ళ నామినేషన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఈ 2 విషయాలలో కూడా మేము రేపు ఎలక్షన్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్తాము అండ్ అక్కడ కూడా న్యాయం జరగకపోతే అండ్ డెఫినెట్లీ వితిన్ 1 or 2 days వీల్ అప్రోచ్ హైకోర్ట్ అండ్ వీళ్ళ క్యాండిడేచర్ ఈ తప్పుల పైన ఈ తేలేంత వరకు కూడా వీళ్ళ యొక్క క్యాండిడేచర్ పైన స్టే ఇవ్వాలని చెప్పి కూడా మేము అడగడం జరుగుతుంది ఒక 2 daysలో అండ్ విల్ సీ వాట్ హ్యాపెన్స్. ఇంకోటి పబ్లిక్ డొమైన్లో మేము ఫస్ట్ అజరుద్దీన్ గారిది అంటే ఎవ్రీడే మేము హోంవర్క్ చేసేటప్పుడు అజరుద్దీన్ గారిది ఒక అఫిడవిట్ 9th రోజు ఆన్లైన్లో ఉండే, పబ్లిక్ డొమైన్లో ఉండే. 10th రోజు వచ్చేవారికి అది ఆన్లైన్లో లేదు, పబ్లిక్ డొమైన్లో లేదు. అంటే ఎవరు యూజ్ చేస్తున్నారు అది? ఈ పబ్లిక్ డొమైన్ ఎవరు అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క అఫిడవిట్ కూడా పబ్లిక్ డొమైన్లో వచ్చిన తర్వాత పబ్లిక్ తీసేసుకుంటారు. ఇదంతా ఇందులో ఇన్ని మిస్టేక్స్ ఉన్నాయనే ఆలోచనతో అది ఎవరో మార్చినారు. పబ్లిక్ డొమైన్లో ఈ అఫిడవిట్ మాయమైంది అనమాట. 3 ఫైల్ చేసినారు వాళ్ళని, అజరుద్దీన్ 3 ఫైల్ చేస్తే 2 అఫిడవిట్లు మాత్రమే ఉన్నాయి. ఒక అఫిడవిట్ మేము ముందుగానే అది డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి మా దగ్గర ఆ అఫిడవిట్ ఉన్నది, తను మిస్టేక్స్ పెట్టినటువంటి అఫిడవిట్ మా దగ్గర ఉన్నది. సో సెర్చ్ చేస్తే ఇప్పుడు లేదు, ఇప్పుడు ఆన్లైన్లో సెర్చ్ చేస్తే లేదు. అంటే డొమైన్ లాగిన్ ఐడీస్ ఎవరి దగ్గర ఉన్నాయి, వాట్ దే ఆర్ డూయింగ్, ఇట్ షుడ్ బి వెరీ ట్రాన్స్పరెంట్. ఆఫీసర్ ఏ అఫిడవిట్ వచ్చినా ఆన్లైన్లో ఉండాలి, అది కరెక్ట్ ఉందా రాంగ్ ఉందా ఆన్లైన్లో ఉండాలి. ఈ అఫిడవిట్ని కూడా అక్కడ నుండి లేదు, ఆన్లైన్ పబ్లిక్ డొమైన్లో ఇప్పుడు లేదు. బట్ స్టిల్ వీ హ్యావ్ గాట్ ఈ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, తను సర్ప్రైజ్ చేసినటువంటి ఫ్యాక్ట్స్, ఇన్కంప్లీట్ అఫిడవిట్ని రిజెక్ట్ చేయమని చాలా సీరియస్గా మేము ఫైట్ చేయడం జరిగింది. బట్ ఆర్ఓ గారు అంత ఆర్ఓ గారు పాజిటివ్గా లేకుండా యాక్సెప్ట్ చేసినాడు. అండ్ మీ మీడియా ద్వారా నేను కోరుకుంటాడు, ఆర్ఓ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ వై హీ హ్యావ్ యాక్సెప్టెడ్ ద నామినేషన్ వెన్ దెర్ ఆర్ క్లియర్ గ్రౌండ్స్, ఇన్కంప్లీట్ అఫిడవిట్, రాంగ్ సబ్మిషన్స్, రాంగ్ ఎంట్రీస్ ఉన్నటువంటివి ఎట్లా యాక్సెప్ట్ చేస్తారని చెప్పి మీరు అడగవలసిన మేము కోరుకుంటా ఉన్నాము. అండ్ డెఫినెట్లీ రేపు న్యాయం జరగకపోతే 100% వితిన్ 2 days మేము కోర్టుని అప్రోచ్ అవుతామని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తూ అందరు కూడా ఈ యొక్క విషయాన్ని జూబ్లీహిల్స్ పబ్లిక్ కూడా తెలియజేస్తారని కోరుకుంటూ, అంటే చూడండి, ప్రజల కోసం ఆలోచన చేసే నాయకులను చూడండి, ప్రజల్ని తప్పుదోవ పట్టించే నాయకుల గురించి ఆలోచన చేయండి, మీకు అందుబాటులో ఉండేటోళ్ళ గురించి చూడండి. ఇప్పుడు ఈ సిస్టంలోనే ఇంత ట్రాన్స్పరెన్సీ లేని వారు రేపు పబ్లిక్లో ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటారు, పబ్లిక్ ఏ రకంగా సేవ చేస్తారు, ఏ రకంగా ఆదుకుంటారని కూడా ఆలోచించాలని చెప్పి మీ మీడియా ద్వారా మా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, మళ్ళా ఇప్పుడు జరుగుతున్నటువంటి అంటే ఆనాడు ఒక నాయకుడిని ఎన్నుకొని ఈరోజు ఏం పరిస్థితులలో మీరున్నారో ఆలోచన చేసుకోండి. మళ్ళీ పొరపాటు చేసుకొని వేరే వాళ్ళని ఎవరికైనా సరే ఎన్నుకోవాలనుకుంటే ఓట్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీ ఓట్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. మీకు ఆదుకునే నాయకుని గురించి ఆలోచించండి. తప్పుడు అఫిడవిట్లు పెట్టి మోసం చేస్తున్నటువంటి నాయకులు రేపు ప్రజలకు మీరు గెలిపించుకుంటే నష్టపోయేది మనమే, మన ప్రజలే. సో ఆలోచన చేసి ఉండాల్సిందిగా
మీ మీడియా ద్వారా నేను ప్రజల్ని కోరుకుంటా ఉన్నాను. అండ్ ఆర్ఓ షుడ్ గివ్ హిజ్ ఎక్స్ప్లెనేషన్. మేము ఆర్ఓ గారిని అడిగినప్పుడు మేము నోటీస్ ఇవ్వలేదు అని చెప్పినారు. వీరికి నోటీస్ ఇవ్వాలంటాం. అయితే మా బాధ్యత కాదు కదా. వాళ్ళు అఫిడవిట్స్ నామినేషన్ ఫైల్ చేసినాక ఇట్ ఈస్ ఆర్ఓస్ డ్యూటీ టు ఇష్యూ నోటీస్ టు ద క్యాండిడేట్స్. ఇప్పుడు ఆయన నోటీస్ ఇవ్వకపోతే అది మాకు ప్రాబ్లం కాదు కదా, మాకు కాదు కదా, నవీన్ యాదవ్ కాదు కదా నోటీస్ ఇవ్వాల్సింది. అజరుద్దీన్కో మాగంటికో ఇంకో లేకపోతే ఇంకెవరైనా తప్పుడు అఫిడవిట్ ప్రొడ్యూస్ చేసిరంటే ఇట్ ఈస్ నాట్ నవీన్ యాదవ్ హూ హ్యావ్ టు గివ్ ద నోటీస్, ఇట్ ఈస్ ఆర్ఓ టు గివ్ ద నోటీస్. ఆర్ఓ గారు నోటీస్ ఇవ్వకపోతే అది మా ప్రాబ్లం కాదు కదా. వన్స్ పబ్లిక్ డొమైన్లో వచ్చినాక ఇందులో ఉన్నటువంటి మిస్టేక్స్ని ఐడెంటిఫై చేసి స్క్రూట్నీలో మేము అబ్జెక్షన్స్ రైజ్ చేసినప్పుడు ఎట్ ఎనీ కాస్ట్ హీ హ్యావ్ టు రిజెక్ట్ ద నామినేషన్. లేకపోతే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్క్రూట్నీ? స్క్రూట్నీ ఎందుకు పెట్టినారు అసలు? మాది 2009లో మా ఫాదర్ చిన్న టిక్ మార్క్ లేనందుకు ఆ రోజు అసలు అడిషనల్ ఎఫిడవిట్ కూడా ఇవ్వమని అడ్వైస్ కూడా చేయలేని అధికారులు రిజెక్ట్ చేసినారు. ఈరోజు ఇన్ని మిస్టేక్స్ ఐడెంటిఫై చేస్తున్నా కానీ ఆర్ఓ గారు దీన్ని రిజెక్ట్ చేయలేరు. ఇప్పుడు వింటా ఉన్నాను అక్కడక్కడ మన స్టేట్లో చాలా నామినేషన్స్ రిజెక్ట్ చేయండి అని చెప్పి. ఇప్పుడు సేమ్ ఇక్కడనే ఇదే ఆఫీస్లో మార్నింగ్ ఇన్కంప్లీట్ కాలమ్స్ ఉన్నాయని చెప్పి ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ని రిజెక్ట్ చేయడం జరిగింది. మరి ఎంతవరకు న్యాయం? ఒక పక్క ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ని సేమ్ బ్లాంక్ ఉందని చెప్పి రిజెక్ట్ చేయడం మా అందరి ముందు జరిగింది. మరి అజరుద్దీన్ మరి బ్లాంక్ కాలమ్స్ ఉన్నప్పుడు ఈయనది ఎందుకు రిజెక్ట్ చేయలేరంటే నో రెస్పాన్స్. సో ఇంకా రాష్ట్రంలో చాలా రిజెక్ట్ అయినాయని చెప్పి వింటూ ఉన్నాము. మరి అన్నా మా వాదన కరెక్ట్ అన్నాడు. ఆయన ఏమన్నాడంటే ఈ మా ఆఫీస్ నుండి వీళ్ళకి నోటీస్ ఇవ్వాల్సింది అన్నాడు. ఆయన నోటీస్ ఇవ్వకపోతే మా ప్రాబ్లం కాదు కదన్నా. కాదన్నా చెప్పండి. అవును, ఎస్ ఒప్పుకుంటూ ఏమన్నాడంటే మేము ఈ ఫామ్లో వాళ్ళకి నోటీస్ ఇవ్వలేదంటే దట్ ఈస్ నాట్ మై మిస్టేక్. ఈరోజు స్క్రూట్నీలో అబ్జెక్షన్ రేజ్ చేస్తాం మేము. అంటే స్క్రూట్నీ ఇప్పుడు నో సార్, ఇప్పుడు బీజేపీ అతన్ని అఫిడవిట్ ఫైల్ చేసినారు, లంకల్ దీపక్ రెడ్డి గారు ఫైల్ చేస్తే ఆర్ఓ అందులో ఉన్నటువంటి మిస్టేక్స్ని ఐడెంటిఫై చేసి నోటీస్ ఇచ్చినారంట. అతని పైన ఎవరు అబ్జెక్షన్ ఇవ్వలే. ఆర్ఓ గారు ఆఫీస్ నుండి వాళ్ళ టీం చూసి ఇది ఇన్కంప్లీట్ ఉంది, ఈ ఫామ్ని ఫిల్అప్ చేసుకోమని చెప్పి నోటీస్ ఇస్తే తన అఫిడవిట్ని ప్రాపర్గా ఫర్నిష్ చేసుకున్నాడు బీజేపీ క్యాండిడేట్. మరి అజరుద్దీన్ మాగంటి గోపీనాథ్ గారు ఇన్కంప్లీట్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఆర్ఓస్ రెస్పాన్సిబిలిటీ టు ఇష్యూ నోటీస్, నాట్ నవీన్ యాదవ్. ఇది మాకు తెలియదు కదా రూల్ పొజిషన్. ఈరోజు ఆయన అంటున్నాడు మేము నోటీస్ ఇవ్వాలి, మేము ఇవ్వలేమమ్మా నోటీసు అని అంటాడు. నోటీస్ ఎస్, we have given in written, we have counter affidavit, we have given counter affidavit ఇచ్చినాము. ఆర్ఓ గారు రిసీవ్ చేసుకొని మాకు ఎక్నాలెడ్జ్మెంట్స్ కూడా ఇచ్చినారు. లేదు, ఎక్నాలెడ్జ్మెంట్ ఇచ్చినాడు. హీ హ్యావ్ నోటెడ్ డౌన్ మా అబ్జెక్షన్ ఏమేమి రీజన్స్తో అబ్జెక్షన్ ఇచ్చినామో తను నోట్ డౌన్ చేసుకున్నాడు. అవన్నీ కూడా తను వాళ్ళ ఫార్మాట్స్ బుక్స్లో ఎఫిడవిట్స్లో కూడా క్లియర్గా అన్నీ రాసుకున్నారు. అయితే మేము చాలా సీరియస్గా అబ్జెక్షన్ అంటే రిజెక్షన్ గ్రౌండ్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడితే ఆఫీస్ నుండి మేము నోటీస్ ఇవ్వలేము వాళ్ళకి, సో మేము ఇది రిజెక్ట్ చేయలేము అని అన్నాడు. ఆయన వర్జన్ ఏంటంటే నోటీస్ ఇచ్చిన తర్వాత 24 hours తనకి అడిషనల్ అఫిడవిట్ ఇవ్వాలంట. అంటే ది క్యాండిడేట్ హ్యాస్ టు ఫర్నిష్ అడిషనల్ అఫిడవిట్ టు ద ఆర్ఓ ఆఫ్టర్ ఇష్యూయింగ్ ద నోటీస్, అండ్ ఇట్ ఈస్ ఆర్ఓస్ రెస్పాన్సిబిలిటీ టు ఇష్యూ ద నోటీస్ టు ద it is his responsibility to identify the mistakes in the form and he have to issue the notice. అతను నోటీస్ ఇవ్వాలి క్యాండిడేట్స్కి.
ఆ క్యాండిడేట్స్కి నోటీస్ ఇవ్వనందుకు ఈరోజు మేము రేజ్ చేస్తే రిజెక్ట్ చేయకపోవడం కారణం కాదు కదా సార్. వాళ్ళు రిజెక్ట్ చేయాల్సింది ఇది ఈరోజు. సో ఇంత క్లియర్ స్క్రూట్నీ ఎవరు క్యాండిడేట్స్ ఎప్పుడైతే నామినేషన్ వేస్తారో వితిన్ 24 hours పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఇది 3 సెట్లలో కూడా మిస్టేక్స్ ఉన్నాయి. లేదు, అన్ని 3 సెట్లు 4 సెట్లు వేసినా కూడా మేము రీసెర్చ్ ఆన్ ఎవ్రీ నామినేషన్ ఎఫిడవిట్లో మేము దాన్ని స్టడీ చేసినాం. స్టడీ చేసి ప్రతి ఒక్క ఏ ఎఫిడవిట్లో మిస్టేక్స్ ఉన్నాయో ఆ మిస్టేక్స్ని ఐడెంటిఫై చేసి సపరేట్గానే ఇచ్చినాం. ఏది కూడా కరెక్ట్ లేదు. ఇఫ్ దే డోంట్ ఫైల్ కౌంటర్ ఎఫిడవిట్ ఆల్సో అది డీమ్ టు బి రిజెక్షన్. ఆరో నోటీస్ ఇవ్వకపోవడానికి మా బాధ్యత కాదు కదా. మేము ఫైట్ అనేది ఏంటంటే ఈరోజు ఆరో గారు మేము నోటీస్ ఇవ్వలేదు, అందుకే మేము రిజెక్ట్ చేయలేని పరిస్థితి. మళ్ళీ బీజేపీ అతనికి ఎట్లా చేసినారు? ఎవరు అబ్జెక్షన్ ఇవ్వలేదు, ఎవరు పిటిషన్ పెట్టలేదు. ఈ ఆరో గారు వాళ్ళు వెరిఫై చేసుకొని ఇవ్వాల్సిన బాధ్యత ఆరో గారిది. కౌంటర్ ఎఫిడవిట్ ఇప్పుడు ప్రజలకి ఒక అవకాశం, ఇప్పుడు తప్పు అందరికీ అన్నీ ఒక నిమిషం ఇండిపెండెంట్ క్యాండిడేట్కి రిజెక్ట్ చేసారు, మరి నోటీస్ ఇవ్వలేదు ఎవరికి. బీజేపీ క్యాండిడేట్కి నోటీస్ ఇస్తే అతను ప్రాపర్ అడిషనల్ ఎఫిడవిట్ ఫైల్ చేసినాడు. బీజేపీ అతనికి నోటీస్ ఇస్తే ఫైల్ చేసినాడు. మరి అతని పైన ఎవరు అబ్జెక్షన్ పెడితే నోటీస్ ఇవ్వలే, ఎవరు అబ్జెక్షన్ పెట్టలే. ఆరోనే ఐడెంటిఫై చేసి తన మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి ఇచ్చినాడు. మరి ఆరో బాధ్యతగా గోపీనాథ్ గారు కూడా నోటీస్ ఇవ్వాలి, అజరుద్దీన్ గారు కూడా నోటీస్ ఇవ్వాలి. మీరు నోటీస్ సర్టిఫికేట్ ఇవ్వండి సార్, మీరు ఎంపీగా పనిచేసినారు కదా అని చెప్పి ఇవ్వాలా సార్? ఎస్, ఆరో గారి వైఫల్యం కదా నోటీస్ ఇవ్వకపోవడం. ఆయన నోటీస్ ఇవ్వకపోవడం అడిగినాం. ఐ థింక్ హీ ఫర్గాట్ నోటీస్ పంపించడం. అంటే అంత డీటెయిల్గా మేము హోంవర్క్ చేసినంత చూడలేడేమో. ఆయన నోటీస్ ఇవ్వలేదని చెప్పినాడు మాకు. ఇప్పుడు స్క్రూటినీ టైం అయిపోయింది, వీఆర్ యాక్సెప్టింగ్ ద నామినేషన్ అని చెప్పి అన్నారు. బట్ స్టిల్ మేము ఫైట్ చేస్తే వీ హ్యావ్ గాట్ ఎక్నాలజ్మెంట్. ఏదో మేము ఫైట్ చేసిన దానికి ఒక ఎక్నాలజ్మెంట్ అయితే ఇచ్చినారు. ఇంకా మేము దీన్ని లీగల్ ఫైట్ చేయాల్సి వస్తుంది. సో ఇటువంటి సిస్టమ్ ఉన్నప్పుడు అధికారులు కూడా చట్ట ప్రకారం పనిచేయాలా. అధికారుల యొక్క బాధ్యతని వాళ్ళు నిలబెట్టుకొని వాళ్ళకున్నటువంటి పని వాళ్ళు ఇప్పుడు ఇట్ ఈస్ ఆయన ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నట్టే కదా. మరి ఇవన్నీ కూడా సొంతంగా ఇప్పుడు సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఏముంది అతనిది? ఇప్పుడు రిజెక్ట్ చేయాలి. ఇప్పుడు ప్రధాన పార్టీలే ఒక్క పార్టీకి కాదు. ఇప్పుడు రెండు పార్టీలు 3 పార్టీలు ఉన్నప్పుడు అందరిని కూడా యాక్సెప్ట్ చేసినాడు ఆయన. ఇప్పుడు అందరు కూడా ప్రధాన పార్టీలకే సపోర్ట్ కొంటున్నాడు. ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అతను రూల్ పొజిషన్ చూసి ఇమీడియట్ రిజెక్ట్ చేయడం జరిగింది. అది నేను అక్కడ ఉన్నప్పుడు 4 members అయినాయి. మిగతా ఏం జరిగిందో ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. హైకోర్టులో ఫైల్ చేస్తాం ఇమ్మీడియట్గా ఫైల్ చేస్తాం. వితిన్ 2 days వీఆర్ ఫైలింగ్ ఇన్ హైకోర్ట్. అండ్ చెప్పు. ఎస్, ఆరో యాక్షన్ ఈజ్ క్వశ్చనబుల్ సార్. ఆరో యాక్షన్ ఈజ్ క్వశ్చనబుల్ సార్. మేము క్యాండిడేట్స్కి సంబంధం లేదు. ఆరో గారు తనకు ఉన్నటువంటి రూల్ పొజిషన్లో రిజెక్షన్ గ్రౌండ్స్ ఉన్నప్పటికీ కూడా రిజెక్ట్ చేయలేడు. నోటీస్ ఇవ్వలేదు మేము అని చెప్పినాడు. నోటీస్ ఇచ్చే బాధ్యత అయినది. ఈజ్ ఆన్సరబుల్. యాక్సెప్ట్ చేయడం తప్పు కదా సార్, తప్పు. అండ్ క్యాండిడేట్ ఈ యాక్సెప్టెన్స్ మీద మేము 100% మేము కోర్టుకి అప్రోచ్ అవుతున్నాం.
స్క్రూటినీ అంటే అధికారులందరూ కూడా ఈ ప్రధాన పార్టీలకు మద్దతు పలుకుతున్నట్టు కనపడతా ఉంది. ఇటువంటి వ్యవస్థ ఇటువంటి ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నుకోబడి ఉన్న నాయకులు ఎంత ట్రాన్స్పరెంట్గా ఉండాలంటే ఇటువంటి మిస్టేక్స్ చేస్తూ ఉన్నటువంటి వారిని అధికారులు ఎంకరేజ్ చేయొద్దు. అంటే రిజెక్షన్ గ్రౌండ్స్ రీజన్స్ క్లియర్గా ఉన్నప్పుడు ఇటువంటి వారిని యాక్సెప్ట్ చేయడం, మరి ఇటువంటి వారు ఎన్నుకొని ఆల్రెడీ పెద్ద నేచర్ ఇతని ఎన్ని చెక్ బౌన్స్ కేసులు, చాలా క్రిమినల్ కేసులు ఉన్నాయి. అజరుద్దీన్ పైన చాలా కేసెస్ ఉన్నాయి, రీసెంట్గా కూడా కేసులు అయినాయి. ఇటువంటి వారు తప్పుడు అఫిడవిట్లు ప్రొడ్యూస్ చేస్తూ ఇటువంటి వారిని అధికారులు ఎంకరేజ్ చేస్తూ ఇది జరగొద్దు. ఇటువంటి వారు సొసైటీకి ఎంతవరకు ఉపయోగపడతారో ప్రజలు ఆలోచించుకోవాలా, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. కోర్ట్ వీ హ్యావ్ టు అప్రోచ్ కోర్ట్, ఇంకా హైకోర్ట్ కేసు చేయాలి కదా. మరి దీన్ని అఫిడవిట్ని క్యాన్సిల్ చేయమని చెప్పి మేము కోర్టుకి వెళ్తాం. మేము ఇమీడియట్గా కోర్టు వెళ్తాం. నాన్ లోకల్ అంటే వాళ్ళ స్వార్థపు రాజకీయాల కోసము ఒక పెద్ద వాళ్ళకున్నటువంటి పట్టుతో టికెట్స్ తెచ్చుకొని మా ప్రాంతానికి వచ్చి, అంటే ఎవరైనా రాని, ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎక్కడైనా పోటీ చేయొచ్చు, కానీ ఆ పూట కోసం వచ్చి ఎలక్షన్ పోట్లాడతారు, ఓడిపోతే మళ్ళీ ఎవరు కనపడరు. ఈ ప్రజలు అటువంటి నాయకుల గురించి ఆలోచించొద్దని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అవైలబుల్ ఉండే లీడర్స్ గురించి ఆలోచించాలా అని నేను చెప్తా ఉన్నాను. ఎవరైనా పోటీ చేయొచ్చు, కానీ మీకు కష్టంలో నిలబడతారా, రేపు ఎలక్షన్ ఓడిపోయినా మీకోసం ఉంటారా అని ప్రజలు ఆలోచించాలని. నాన్ లోకల్ అంటే ఎవరైనా పోటీ చేయొచ్చు, కానీ ఇటువంటి వారు వస్తుంటారు, పోతుంటారు. ఎలక్షన్ టైంలో జాగ్రత్తగా ప్రజలు ఉండాలి, జాగ్రత్తగా ఆలోచన చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. మేము ఈరోజు జరిగినటువంటి పరిస్థితి పైన 100% మేము రేపు కోర్టుని అప్రోచ్ అయ్యి వీళ్ళ నామినేషన్స్ పైన స్టే తీసుకురావడానికి సీరియస్ ఫైట్ చేస్తామని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తాను. వీళ్ళ నామినేషన్స్ పైన స్టే తీసుకురావడానికి వీ విల్ ఫైట్, విల్ కంటెస్ట్